నమస్కారం. ఆలోచించండి. కేవలం ఒక చట్టంలోని చిన్న మార్పు ఒక మొత్తం ప్రాంత రూపురేఖల్నే మార్చేస్తే? సరిగ్గా ఇదే ఇప్పుడు జరుగుతోంది. ఒకే ఒక్క నిర్ణయం ఉత్తర భారతదేశ పర్యావరణ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. వింటుంటేనే వింతగా ఉంది కదూ. కాని నమ్మండి, దాదాపు ఇలాంటి విచిత్రమైన లాజికే ఇప్పుడు ఆరావళి పర్వతాలకు వర్తిస్తోంది. మనం మాట్లాడుకునేది ఏవో చిన్న కొండల గురించి కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులలో ఒకటైన ఆరావళిల గురించి. సరే, అసలు ఇంతగా ఆందోళన పడాల్సిన విషయం ఏముంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆరావళిల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. హిమాలయాల కన్నా పురాతనమైన ఈ పర్వతశ్రేణి కేవలం రాళ్లగుట్ట కాదు, ఇది మన దేశానికి ఒక సహజమైన రక్షణ కవచం లాంటిది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు దాదాపు 700 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ శ్రేణి ఉత్తర భారతదేశానికి ఒక రక్షకుడిలా నిలుస్తోంది. ఎలా అంటారా? 1. ఇది థార్ ఎడారి నుంచి వచ్చే దుమ్ము తుఫానులను, వేడి గాలులను అడ్డుకునే ఒక అభేద్యమైన గోడ. 2. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి ఇది ఒక రకంగా పచ్చని ఊపిరితిత్తులు లాంటిది. ఇక 3. వర్షపు నీటిని పీల్చుకుని భూగర్భ జలాలను నింపే ఒక పెద్ద సహజ స్పాంజ్. అంతేకాదు, ఎన్నో వన్యప్రాణులకు ఇది జీవనాధారమైన కారిడార్ కూడా. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆరావళీలకి అసలు సమస్య ఎక్కడ మొదలైంది? అంతా సుప్రీంకోర్టు తీసుకున్న ఒక నిర్ణయంతో మొదలైంది. అసలు ఏది ఆరావళీ కొండ, ఏది కాదు అని తేల్చడానికి ఒకే ఒక్క సింపుల్ రూల్ తీసుకురావాలని కోర్టు భావించింది. ఆ కొత్త రూల్ ఏంటంటే, ఒక కొండను ఆరావళిగా గుర్తించి అటవీ చట్టాల కింద దానికి రక్షణ కల్పించాలంటే అది దాని చుట్టుపక్కల భూమి నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉండాలి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని అసలు చిక్కంతా ఇక్కడే మొదలైంది. అయితే ఇంత సింపుల్గా కనిపించే ఈ రూల్లో 2 పెద్ద చిక్కులున్నాయి. ఇది ఎవరో పర్యావరణవేత్తలు మాత్రమే చెప్పట్లేదు. ప్రభుత్వ సర్వేయర్లు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించారు. మొదటి సమస్య దాని పరిమాణం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తోందంటే, ఈ కొత్త రూల్ వల్ల ఏకంగా 91.3% ఆరావళి కొండలు వాటి చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. ఎందుకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు కాలక్రమేణా గాలికి, వానకి సహజంగానే అరికిపోయి వాటి ఎత్తు తగ్గింది. ఇప్పుడు వాటి పురాతనత్వమే వాటికి శాపంగా మారింది. ఇక రెండవ సమస్య ఇదింకా పెద్దది. ఆ 100 మీటర్ల ఎత్తుని ఎలా కొలుస్తారు అనే దానిలోనే అసలు కిటుకు. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద లొసుగుదాగుంది. చూడండి, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్వతాల ఎత్తుని సముద్రమట్టం నుంచి కొలుస్తారు. అదొక ఫిక్స్డ్ పాయింట్, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాని ఈ కొత్త రూల్ ఏం చెప్తోంది? చుట్టుపక్కల భూమి నుంచి కొలవాలి అంటోంది. అసలీ చుట్టుపక్కల భూమి అంటే ఏంటి? దానికి సరైన నిర్వచనం లేదు. అంటే మైనింగ్ కంపెనీలు కావాలనుకుంటే ఒక కొండ చుట్టూ మట్టి పోసి చుట్టుపక్కల భూమి ఎత్తు పెంచేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా కొండ ఎత్తు 100 మీటర్ల కన్నా తగ్గిపోతుంది. అంతే, దానికి రక్షణ పోయినట్టే. అందుకే పర్యావరణవేత్తలు ఈ కొత్త నిర్వచనాన్ని విధ్వంసాలికి లైసెన్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సమస్యతో ఆగదు, ఒక డామినో ఎఫెక్ట్లా ఒకదాని తర్వాత ఒకటి పర్యావరణ సంక్షోభాలని సృష్టిస్తుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఆ డామినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ముందుగా కొండలు వాటి చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. వెంటనే అక్కడ మైనింగ్, నిర్మాణాలు మొదలవుతాయి. దాని ఫలితంగా ఎడారి విస్తరించడం మొదలవుతుంది. నీటి సంక్షోభం తీవ్రమవుతుంది. ఇక వాయు కాలుష్యమైతే ఆకాశాన్ని తాకుతోంది. ఇదొక గొలుసుకట్టు ప్రతిచర్య అన్నమాట. ఇంకొంచెం వివరంగా చూద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే, 1. థార్ ఎడారి నెమ్మదిగా ఢిల్లీ, హర్యానా, యూపీ వైపుకు విస్తరించటం మొదలవుతుంది. 2. రణథంబోర్, సరిస్కా లాంటి పులుల అభయారణ్యాల మధ్య ఉన్న కీలకమైన కారిడార్లు మూసుకుపోతాయి. ఇది పులుల మనుగడకే ప్రమాదం. 3. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ఆ సహజ స్పాంజులు పోయి ఆ ప్రదేశంలో కాంక్రీట్ వస్తుంది. అంటే వరదలు, కరువులు పెరిగిపోతాయి. ఇక చివరిగా ఢిల్లీ ఎన్సీఆర్లో గాలిని శుభ్రపరిచే ఆ పచ్చని ఊపిరితిత్తులు నాశనమైతే అక్కడ వాయుకాలుష్యం ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నిజానికి ఈ గొడవ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకి మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటంలో ఇది కేవలం ఒక కొత్త మలుపు మాత్రమే. గత 40 ఏళ్లుగా ఈ కథ నడుస్తూనే ఉంది. 1980లలో రియల్ ఎస్టేట్ బూమ్తో అక్రమ మైనింగ్ మొదలైంది. దాన్ని ఆపడానికి 1992లో ప్రభుత్వం దీన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది.
అయినా మైనింగ్ ఆగకపోవడంతో 2002లో సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇన్ని సంవత్సరాలుగా రకరకాల ప్రయత్నాలు జరిగాక ఇప్పుడు 2024లో ఈ కొత్త నిర్వచనం వచ్చింది. ఇది మొత్తం పోరాటాన్ని మళ్లీ మొదటికే తెచ్చినట్టయింది. సో ఇప్పుడు పరిస్థితేంటి? ఇక్కడ మనకు రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు విమర్శకులేమంటున్నారంటే ఇదంతా మైనింగ్ను చట్టబద్ధం చేయడానికి వేసిన ప్లాన్ అని, దీనివల్ల జరిగే నష్టాన్ని పోర్చలేమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వాదన వేరేలా ఉంది. వాళ్లేమంటున్నారంటే రాష్ట్రాల మధ్య వేర్వేరు నిబంధనలు లేకుండా ఒకే యూనిఫామ్ రూల్ తీసుకురావడానికే ఈ ప్రయత్నమని, సస్టైనబుల్ మైనింగ్ కోసం ఒక ప్లాన్ను కూడా తయారు చేస్తామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాటల మీద పర్యావరణవేత్తలకు ఎందుకు నమ్మకం కుదరట్లేదు? ఎందుకంటే వాళ్లకి గతం గుర్తుంది. గతంలో సారందా అటవీ ప్రాంతంలో కూడా ఇలాగే మైనింగ్ లేని జోన్లు అని చెప్పి ఆ తర్వాత రాజకీయ, వాణిజ్య ఒత్తిళ్ల వల్ల వాటిని మైనింగ్కు తెరిచారని వాళ్లు గుర్తుచేస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా అదే కథ రిపీట్ అవుతుందేమోనని వారి భయం. చివరిగా మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నష్టం జరిగితే అది శాశ్వతం. ఒక బిల్డింగ్ను కూల్చేస్తే మళ్లీ కట్టొచ్చు, కానీ 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పర్వత శ్రేణిని మనం ఒక్కసారి నాశనం చేస్తే ప్రపంచంలో ఏ టెక్నాలజీ కూడా దాన్ని మళ్లీ తిరిగి సృష్టించలేదు. ఇది కేవలం ఒక నిర్వచనాన్ని మార్చడం కాదు, ఇది మన భవిష్యత్తునే మార్చేగల ఒక నిర్ణయం.